హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ సొసైటీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అవన్నీ కూడా మనకు లోకో పైలట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. మొత్తం 5,696 ఉద్యోగాలకు కాను వీరు నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడమే జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో మనకు ఏజ్ లిమిట్ కూడా మినిమం 18 ఇయర్స్, అదేవిధంగా మ్యాక్సిమం 30 ఇయర్స్. సో 30 ఇయర్స్ వరకు ఎవరైతే ఉన్నారో ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మన సొంత రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తారు కాబట్టి ఈ నోటిఫికేషన్ నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలో తెలుసుకుని ఎండ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇది మీ వాళ్ళకు యూజ్ అవుతుంది అనుకుంటే, అంటే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే కంపల్సరీగా షేర్ చేయండి. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేషన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. సో మనం నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ స్టార్ట్ ది నోటిఫికేషన్ డీటెయిల్స్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. సో దీన్ని మీరు చూసినట్లయితే అప్లికేషన్స్ వచ్చేసరికి మనకు జనవరి 20 నుంచి ఆల్రెడీ అయితే స్టార్ట్ అయింది. సో ఫిబ్రవరి 19 అనేది లాస్ట్ డేట్. ఏదైనా మీరు మోడిఫికేషన్స్ కరెక్షన్స్ ఏమైనా ఉంటే మీరు రాంగ్గా డీటెయిల్స్ ఎంటర్ చేసినట్లయితే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మనకు ఫిబ్రవరి 20 నుంచి ఫిబ్రవరి 29 వరకు అయితే వీళ్ళు అవకాశం అయితే కల్పిస్తున్నారు. సో చూడండి, మొత్తం అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్, దీన్ని ఏఎల్పి అని కూడా అంటారు. సో మొత్తం 5,696 వేకెన్సీస్ ఉన్నాయి. మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 30 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఇనిషియల్ పే వచ్చేసరికి వీళ్ళు 19,900 రూపాయలు అయితే ఇనిషియల్ పర్ మంత్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో దీంట్లో యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మీకు ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ కూడా అయితే ఉంటుంది. మీరు ఈ అప్లికేషన్ కూడా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. సో అప్లికేషన్ ఫీ కూడా నామినల్గా అయితే ఉంటుంది. మీరు ఏదైనా మాడిఫికేషన్స్ చేసుకోవాలనుకుంటే మీరు 250 రూపీస్ నాన్ రిఫండబుల్ పేమెంట్ అయితే పే చేసి మీరైతే 20 నుంచి అదేవిధంగా 29 ఫిబ్రవరి వరకు అయితే మీరు ఏదైనా మాడిఫికేషన్ ఉంటే చేసుకోవచ్చు అని కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సో దీంట్లో మీకు వీళ్ళు సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అదేవిధంగా మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ద్వారా అయితే మిమ్మల్ని ఎంపిక చేస్తారు. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా అయితే 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారు. ఆన్లైన్లో మాత్రం మీరు అయితే అప్లై అయితే చేసుకోవాలి. సో మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసరికి మీకు ఫిజికల్లీ ఫిట్, ఆల్ ఆస్పెక్ట్లో ఫిజికల్లీ ఫిట్ అయితే మాత్రమే తీసుకుంటారు. అదేవిధంగా విజన్ స్టాండర్డ్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో కంపల్సరీ మీరు ఇండియా నేషనల్, నేపాల్, భూటాన్, అదేవిధంగా టిబేటియన్ నేషనల్ అయితే ఉండాలి కంపల్సరీగా. సో ఏజ్ లిమిట్ 18 to 30 యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ ఉంటారో వాళ్ళకి 3 ఇయర్స్ రిలాక్సేషన్. ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సో అన్రిజర్వ్డ్ అయితే 3 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ 6 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 8 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఇది ఏజ్ లిమిట్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే గాయస్. సో అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీకు 10th కానీ ఐటీఐ కానీ డిప్లొమా కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీరు పేమెంట్ చేయాల్సిన పే చేయాల్సిన ఎగ్జామినేషన్ ఫీ చూసినట్లయితే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ 500 రూపీస్ అయితే పే చేయాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్, ఫిమేల్, ట్రాన్స్జెండర్ ఏదైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 250 రూపీస్ అయితే నాన్ రిఫండబుల్ పేమెంట్ అయితే పే చేయాలని కూడా వీళ్ళు డీటెయిల్స్ ఇవ్వడం అయితే జరిగింది గైస్. సో మీరు పేమెంట్ అయితే ఆన్లైన్లో పే చేయొచ్చు. ఎనీ టైప్ ఆఫ్ పేమెంట్ అంటే మీరు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, అదేవిధంగా ఎనీ యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా మీరు చేయొచ్చు అని కూడా డీటెయిల్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఎగ్జామినేషన్ ఫీ ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్, 500 రూపాయలు. మిగతా అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ సెక్షన్ ఎవరైతే వాళ్ళందరూ కూడా 250 రూపీస్ అయితే మీరు ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలి. ఇంకా ఈ డీటెయిల్స్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా ఇచ్చారు. మీకు ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 కనెక్ట్ చేస్తారు. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2, అదేవిధంగా థర్డ్ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కనెక్ట్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఫస్ట్ స్టేజ్ వరకే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మీకు 60 minutes టైం ఉంటుంది. మొత్తం 75 క్వశ్చన్స్ ఉంటాయి. 75 మార్క్స్, 1 మార్క్ ఇచ్చి ఉంటుంది. నెగిటివ్ మార్క్ 1/3 ఇచ్చారు. అదేవిధంగా సెకండ్ స్టేజ్ టెస్ట్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి మీకు 2 hours 30 minutes డ్యూరేషన్ ఉంటుంది. మొత్తం 175 క్వశ్చన్స్ ఉంటాయి. 90 minutes పార్ట్ ఏ, 100 క్వశ్చన్స్ ఉంటాయి. 60 minutes పార్ట్ బి, 75 క్వశ్చన్స్ ఇస్తారు. 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అదేవిధంగా సిలబస్ కూడా వీళ్ళు క్లియర్గా ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వడమే జరిగింది. అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించి
వీళ్ళు డీటెయిల్స్ ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. సో మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. సో డీటెయిల్స్గా ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు క్లియర్గా ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చదివి అప్లై అయితే చేసుకోండి. దీనికి సంబంధించి మీరు మాడిఫై చేసుకోవాలంటే క్లియర్గా 20 నుంచి 29 250 రూపీస్ నాన్ రిఫండబుల్ పేమెంట్ అయితే పే చేసి మీరైతే మాడిఫికేషన్ ఏమంటే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ బ్రీఫ్గా ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఇవి. 19,900 పర్ మంత్ సాలరీ అయితే పే చేస్తారు. సింపుల్ 10th అదేవిధంగా ఐటీఐ అదేవిధంగా డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళైతే ఏం చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు అని కూడా క్లియర్గా ఇచ్చారు. జోన్ వైజ్గా వేకెన్సీస్ కూడా ఉంచాయి. మన తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ ఎస్పెషల్లీ సికింద్రాబాద్లో నియర్లీ మనకు 559 వేకెన్సీస్ అయితే సికింద్రాబాద్ సెంట్రల్ రీజియన్లో అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇది మీ వాళ్ళకు యూజ్ అవుతుంది అనుకుంటే కంపల్సరీగా షేర్ చేయండి. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ జాబ్ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్ అండ్ జై హింద్.